పనిచేసే అట్మాస్ఫియర్ కూడా బాగుంది. ఏదో వర్క్ వచ్చింది చేసుకున్నాం వెళ్దాం కాదు, జనానికి ఎమోషన్ ఇల్లు రిమోట్ పెట్టండి, బూజు పెట్టి ఉండకూడదు. వచ్చే ఇల్లు ఏంటంటే చూసుకోవడానికి ఏదో బూజు పెట్టి ఉందా నాకు మా మనసుకు బ్యాడ్ ఫీలింగ్ రాకూడదు. ఇంటి పని అనేది చేసుకుంటావు, పక్కన బూజు పెట్టి ఏంటి నువ్వు చెప్పి కదా క్లీన్ గా పెట్టుకుంటావు కదా, అట్లా కొద్దిగా క్లీన్ పెట్టి అదో 75% నుంచి 80% పని పూర్తయిపోయింది. పూర్తయిందని తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆపేయడం జరిగింది. పేద ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేయించాం. చాలా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు. ఇన్ఫ్రాక్ట్కి దాదాపు 10 కోట్ల దాకా ఇచ్చారు, 8 కోట్ల దాకా ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడైతే పనులు అయిపోయినాయో వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ పని స్టార్ట్ చేయించడమే కాకుండా పాత 5 సంవత్సరాలు ఖాళీగా ఉండటం వల్ల కొన్ని చోట్ల దెబ్బతినిపోయినాయి. ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ రిపేర్ చేయించేసి మొత్తం కంప్లీట్గా మళ్ళీ కొత్త దానిలాగా ఇవ్వాలి.